హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. డిసెంబర్ 1 నుంచి మారిన రైల్వే టికెట్ల బుకింగ్స్ కొత్త రూల్స్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాలంటే చూద్దాం. దేశవ్యాప్తంగా 1.5 లక్షల నెట్వర్క్తో ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచిన భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు తన నియమ నిబంధనలను మారుస్తూ ఉంటుంది. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా వాటిని తీసుకువస్తుంటుంది. తాజాగా ఈ నెల 1వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైల్వేకు సంబంధించిన అధికారిక ఐఆర్సిటిసి యాప్స్తో పాటు ప్రైవేట్ టికెట్ బుకింగ్ యాప్ ద్వారా 2 గంటల ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గతంలో కంటే 2 గంటలు అదనంగా ఇచ్చారు. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టికెట్లు బుకింగ్ చేసుకునే సౌలభ్యం ఉండగా కొత్తగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్లు బుకింగ్స్ కు సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు. ఇవి మామూలుగానే ఉన్నాయి. అలాగే క్యాన్సిలేషన్ ఛార్జీల్లో కూడా మార్పులు చేయలేదు. ఐఆర్సిటిసి యాప్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే అతి తక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుంటే ప్రైవేట్ యాప్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువగా పడుతున్నాయి. కన్వీనియన్స్ ఫీజ్, ఏజెంట్ సర్వీస్ ఛార్జ్, పేమెంట్ గేట్వే ఛార్జ్ లాంటివి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో వాటికి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ప్రైవేట్ యాప్ కంపెనీ యాప్స్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. వీరందరినీ ఐఆర్సిటిసి వైపు మళ్లించాలనే లక్ష్యంతో రైల్వే బోర్డు ఉంది. వాటి ద్వారా టికెట్ బుకింగ్ చేసుకుంటూనే వీటికి ఐఆర్సిటిసి ద్వారా బుక్ చేసుకునే టికెట్ 150 రూపాయల వరకు తేడా ఉంటుంది. వీటి ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం అనేది తేలికగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చాలా మంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఐఆర్సిటిసి యాప్ లో క్యాబ్స్ నమోదు చేసుకున్న సమయంలో తప్పులు ఉండటంతో సమయం ఎక్కువగా పడుతుంది. అయితే ఐఆర్సిటిసి యాప్ ద్వారా టికెట్లు బుక్ చేయకుంటే ఎంత సౌలభ్యం ఉంటుంది, ఎంత నగదు మిగులుతుంది అనే విషయాలపై ప్రయాణికుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు రైల్వే బోర్డు చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.